2024 కంప్లీట్ చేసుకొని 25 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆల్రెడీ మన జీవితం అనే క్యాలెండర్లో నుంచి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలే కరిగిపోయినాయి. ఈ గతించిన కాలంలో కొంతమందికి సంతోషాలు, సక్సెస్లు, కొంతమందికి బాధలు, ఫెయిల్యూర్స్ ఉంటే, కొంతమందికి ఈ రెండింటి యొక్క మిశ్రమం ఉండొచ్చు. మొత్తానికి గతించిన కాలంలో మనం ఏం చేశాము, ఏం సాధించాము, తప్పు చేశామా, ఒప్పు చేశామా, సరైన మార్గంలో వెళ్ళామా, సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా ఈ క్షణం మనకు అప్రస్తుతం. ఎందుకంటే గడిచిన కాలాన్ని మనం వెనక్కి తీసుకుని రాలేం. కానీ గడిచిన కాలంలో మీరేం చేశారు, తప్పు చేస్తే కనుక ఆ తప్పు నుంచి నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని సరైన నిర్ణయాలు తీసుకొని సరైన మార్గాన్ని గనక ఈ క్షణం మీరు ఎంచుకుంటే భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గడిచిన కాలం మన చేతిలో లేదు, కానీ గడిచిన కాలము మన భవిష్యత్తుని నిర్మించడానికి పునాది అవుతుంది. ఆ అనుభవాల సారాన్ని మీరు ఇక్కడ గ్రహించి మిమ్మల్ని మీరు మార్చుకోవడమే జీవితం. మారడానికి మనిషి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ వీడియోలో నేను స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఏమి కోల్పోతున్నారు, ఎందుకు ఫెయిల్యూర్స్ అవుతున్నారు అనే దాన్ని మీరు ఏం మార్చుకోవాలి అనే దాని గురించి నాకు చెప్పాలి అనిపించింది. సో అదే ఇక్కడ నేను మాట్లాడతాను. నేను అబ్జర్వ్ చేసినంత వరకు, ఎస్పెషల్లీ ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే అకాడమిక్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు, ఎగ్జామ్ రాసిన తర్వాత 100కి 90% పైన విద్యార్థులు అనుకునే ఒక మాట ఏంటో తెలుసా? నేను ఫస్ట్ నుంచి బాగా చదివి ఉండాల్సి ఉంటుంది, తప్పు చేశా, అసలు నేను కొద్ది రోజులు ఎక్కువ చదివి ఉండాల్సి ఉంటుంది, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం లేదా నెక్స్ట్ నోటిఫికేషన్కి మాత్రం ఫస్ట్ నుంచే బాగా చదువుతా. నిజంగా ఇది ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అని చెప్పండి. మీలో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. అవకాశం రానంత వరకు రావట్లేదో అని మొత్తుకుంటారు. అవకాశం వచ్చినాక కళ్ళ ముందే అవకాశం చేజారిపోతుంటే కాలయాపన చేస్తుంటారు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఇది నిజం. అయితే కనీసం ఇప్పుడైనా మీరు మారాలి. ఆల్రెడీ ఈ పాటికే ఈ 2024 ఎండింగ్ ఈ క్షణానికి మీ జీవితంలో నుంచి ఎన్నో అవకాశాలు మిస్ అయిపోయి ఉండొచ్చు. అవునా కదా? ఎన్నింటినో మీరు కోల్పోయి ఉండొచ్చు. ఎన్ని పరీక్షలు రాసిన ప్రతిసారి అరే నేను ఇంకొంచెం బాగా చదివి ఉంటే ఈ ఎగ్జామ్ బాగా రాసేవాడిని లేదా రాసేదాన్ని అని మీరు అనుకుని ఉండొచ్చు. అవునా కదా? ఈసారి నేను బాగా చదవాలని కూడా అనుకుని ఉండొచ్చు. ప్రతిసారి మీరు అనుకునేది ఇదే. అనుకుంటూనే అవకాశాలన్నింటినీ జారవిడ్చుకొని లాస్ట్కి నిస్సారంగా నిరాశ నిస్పృహలతోటి నాకేమీ రాదు, నాకు అదృష్టం లేదు, ఇక నా వల్ల కాదు, ఇలాంటి నిర్ణయాలకు వచ్చేస్తారు. రానంత వరకు అవకాశం కోసం ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత మీ నిర్లక్ష్యంతో చేదార్చుకుంటారు. ఇది నిజం. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. మీరు నాతో ఒప్పుకుంటారా లేదా? అవునా కదా? నేను కరెక్టా కాదా ఈ విషయంలో? 100% నేను చెప్పేది కరెక్ట్. కనీసం ఇప్పుడైనా సరే మీరు రియలైజ్ అవ్వండి. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగినాయి, కోల్పోయిన అవకాశాలు ఆల్రెడీ కోల్పోయారు మీరు. కానీ వాటి నుంచి, ఆ గత అనుభవాల నుంచి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండమ్మా, మన జీవితం చాలా విలువైంది. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి జీవితం గురించి. మీరు ఎలా మలుచుకుంటే అలా తయారవుతుంది జీవితం. మీరు తలుచుకుంటే మీ జీవితాన్ని ఎలా అయినా తయారు చేసుకోవచ్చు, ఎలా అయినా మార్చుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంటుంది. ఈ మధ్యన ఈ 2-3 డేస్ నుంచి నేను చేసే ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను, మీ జీవితం మీ చేతిలో ఉంటుంది అని. కనీసం మీరు గతించిన ఈ ఫెయిల్యూర్స్ నుంచి మీరేం నేర్చుకున్నారు? ఒక్కసారి ప్రశాంతంగా ఈ క్షణం మీరు ఆలోచించండి. ఈ వీడియో విన్న తర్వాత ఒకసారి ఆలోచించండి. నేనేం చేశాను? నా లక్ష్య సాధన కోసం నేనేం చేశాను? కరెక్ట్గా కష్టపడ్డానా? కరెక్ట్గా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానా? జెన్యూన్గా నిజాయితీగా కష్టపడ్డానా? ఇలా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. మన ఇన్నర్ మ్యాన్ ఒకరు ఉంటారు లోపల. మనం బయటకు ఒప్పుకున్నా లేకపోయినా ఒప్పుకోకపోయినా అంతరాత్మ ఉంటుంది చూసారా? కరెక్ట్గా తెలుసు వాళ్ళకి. నేనంటాను అంతరాత్మను మించినటువంటి జడ్జిమెంట్ లేదంటాను. ఇంకా అంతకు మించిన జడ్జి ఎవరు లేరు. మనం బయటికి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నామనేది మనకు తెలుసు కదా. కాబట్టి మీ ఆత్మసాక్షిగా
మీరు తప్పు చేశారా, ఒప్పు చేశారా ఒక్కసారి ఆలోచించుకోండి. నెక్స్టు మీరెందుకు మారాలి? దీనికి కూడా క్వెషన్ చేసుకోండి. నేనెందుకు మార్చుకోవాలి? నేను చేశాను తప్పు. ఇప్పుడు ఎందుకు మార్చుకోవాలని ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. ఆన్సర్ మీకు దొరుకుతుంది. మార్చుకుంటే సక్సెస్ మీకొస్తుంది. మీ జీవితం మారుతుంది. అవునా కదా? మీ జీవితం మారుతుంది కాబట్టి మీరు మారాలి. ఆ మార్పుకి ఈ క్షణమే మీరు రెడీ అయిపోవాలి. కాబట్టి ఒక్కసారి మీ ఫెయిల్యూర్స్ని అనాలిసిస్ చేసుకొని ఎక్కడ తప్పు జరిగిందనేది మీరు నిర్ణయించుకోండి. నాకు తెలిసి మీ తప్పులు కూడా నాకు తెలుసు. ఏంటి ఆ తప్పులు అంటే, చాలామంది నిరుద్యోగులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎగ్జామ్స్ వచ్చేంత వరకు, నోటిఫికేషన్ రానంత వరకు గగ్గోలు పెడతారు. ఓకే, వచ్చింది, కాలయాపన చేస్తారు. 10 నెలలు టైం ఇచ్చినా మీరు లాస్ట్ 2 నెలలే చదువుతారు. 2 సంవత్సరాలు ఇచ్చినా లాస్ట్ 2 నెలలే చదువుతారు. 10 ఏళ్ళు ఇచ్చినా లాస్ట్ 2 నెలలే చదువుతారు. సమయం అంతా వృధా చేసుకుని ఎగ్జామ్ దగ్గర పడ్డాక కానీ మీలో సీరియస్నెస్ రాదు. ఇది మీరు చేసే మిస్టేక్. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సమయం అంతా వృధా చేసుకోవడం, లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడటం. క్లియర్. ఇక రెండో మిస్టేక్ ఏంటి అంటే, పోస్టుల సంఖ్య చూసుకొని దిగాలు పడిపోతారు. డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, గురుకుల కావచ్చు. నేను పదే పదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. జాబ్ క్యాలెండర్లో మీకు నోటిఫికేషన్ ఉందా లేదా అంతవరకే మీరు చూసుకోవాలి. మీకు సంబంధించి మీరు అనుకున్నటువంటి పోస్ట్ ఉందా లేదా, ఓకే కథం. ఆ పోస్ట్ మీదే అనుకొని చదవాలి. 1 ఉందా 2 ఉందా కాదు. మీకు ఒక విషయం చెప్పనా, ఎక్కువ పోస్టుల సంఖ్య ఉన్నప్పుడే ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటారు, కానీ మీలాగా అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు కదా. పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అమ్మో తక్కువ ఉంది నాకు ఉద్యోగం రాదు అని వదిలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా కాంపిటీషన్ తగ్గుతుంది. ఒక్కటే పోస్ట్ ఉంటే కొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు మీలాంటి వాళ్ళే కదా. కాబట్టి పోస్టుల సంఖ్యని పట్టించుకోకండి. మీరు చేసే మిస్టేక్ కూడా ఉంటుంది. నోరు తెరిస్తే చాలు, మాకు పోస్టులు లేవు, 2 ఉన్నాయి, ముందే సాకుల్ని భుజాల మీద హ్యాండ్ బ్యాగ్లలో మోసుకొని తిరుగుతుంటారు, జేబులలో పెట్టుకొని తిరుగుతుంటారు. నీ ఫెయిల్యూర్ అయితే ఇది చెప్పాలని మీకు ముందే తెలుసు. ఇక మూడోది, నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడడం. ఎందుకు ఎదురు చూడాలి? సమయం ఎంత వాల్యుబుల్ తెలుసా? 1 నిమిషం మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. 1 బిట్టు మీ జీవితాన్ని, 1 మార్కే లైఫ్ని, హాఫ్ మార్క్తో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు ప్రిపరేషన్ మీద ఎంత పట్టు ఉండాలి, ఎంత కీలకం కావాలి, సమయం ఎంత కీలకం కావాలి. నోటిఫికేషన్ పడ్డదాకా వెయిట్ చేయడం. ఈ 3 మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తుంటారు. ఇక నెక్స్ట్ 4వది, ప్రిపేర్ అవుతుంటారు. ఏదో అంటారు కదా, గుడ్డెత్తు చేలో పోయినట్టుగా. ఏం చదువుతున్నారో క్లారిటీ ఉండదు, రివిజన్ ఉండదు, ప్రాక్టీస్ ఉండదు. దీనివల్ల కూడా చాలామంది కోల్పోతుంటారు. మీకు పక్క ప్రణాళిక అనేది చాలా అవసరం. ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సిలబస్ మీద భగవద్గీత చదివినట్టుగా చదవాలి. దాని మీద ఒక పట్టు రావాలి మీకు. ప్రిపరేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అంటే మామూలు విషయం కాదు, ఒక తపస్సు అని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దీక్ష. ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ప్రతి క్షణం అకుంఠితంగా అన్నట్టు, నువ్వు ఒక నిష్టలో ఉన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? ఏం చదువుతున్నావో నీకు స్పష్టత ఉండాలి, ఎంత నేర్చుకున్నావో అనేది స్పష్టత ఉండాలి, చదివిన దాని మీద నీకు ఎంత పట్టు ఉంది అనేది కూడా స్పష్టత ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, రివిజన్ ఉండాలి. ఓకే, అన్నిటికీ మించి మీ మీద మీకు నమ్మకం ఉండాలి. వీటన్నిటిని క్రోడీకరించుకొని నీ ప్రిపరేషన్ను మొదలుపెట్టాలి. అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అయ్యాయి. ఏపీలో జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనుకుంటాను. ఓకే, ఆల్రెడీ ఏమేమి పోస్టులు ఉన్నాయి? డిఎస్సి ఉంది, టెట్ ఉంది, గ్రూప్ 3 అంటున్నారు, గ్రూప్ 1 అంటున్నారు, గ్రూప్ 2 అంటున్నారు, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అంటున్నారు. మీరు ఏం రాయాలి అనుకుంటున్నారు? ఎప్పుడు మేలో ఉంది గ్రూప్ 2 నోటిఫికేషన్, ఇప్పటి నుంచి ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది మనలో ఆరంభ సూర్యులు ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో జూలైలో వచ్చేదానికి ఇప్పటి నుంచి నేను చదవాలా అంటారు. ఇంకా కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. ఎలా ఉంటారు అంటే, అప్పుడు అంటున్నారు చూద్దాం, అప్పటికల్లా ఈ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో, లేదా ఈ గవర్నమెంట్ అన్నమాట మీద ఉంటుందో ఉండదో, లేదా నోటిఫికేషన్స్ వస్తాయో లేదో చూద్దాం పడ్డాక అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు.
గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు నెగెటివ్‌నే చూడకండి అమ్మా. పాజిటివ్‌గా ఉండడం మొదలుపెట్టండి. రాదు అనుకోని మీరు వదిలేస్తే ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి ముందే యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి గదా! ముందే రెడీగా ఉండాలి గానీ, ప్రమాదం వచ్చినాక ఆయుధం కోసం వెతుక్కుంటావా నువ్వు? అవునా కదా? ఆయుధాలతోటి సిద్ధంగా ఉండడం యుద్ధం చేసే వాళ్ళ లక్షణం. కానీ ప్రమాదం వచ్చి శత్రువు వచ్చి మీద పడ్డాక ఏ ఆయుధంతోటి యుద్ధం చేయాలని తిరిగ్గా ఆలోచిస్తే ఉన్న ప్రాణం పోతుంది. అవునా కదా? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కాంపిటీషన్ అంటే ఒక యుద్ధము అంటే అన్ని విధాల మనం సన్నద్ధంగా ఉండాలి. కాబట్టి ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ముందే రెడీ అయి ఉండాలి. ఎప్పుడైనా సరే పోటీ ప్రపంచంలో ఈ పోటీ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు సక్సెస్ అవుతారు. అవునా కదా? కాబట్టి ప్రతి నిమిషాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి రోజు ప్రతి నిమిషం మీకు విలువైనదే. కాలం ఒక్కొక్కసారి ఒక్క నిమిషమే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి టైం వేస్ట్ చేసుకునేటువంటి అలవాట్లు మీకుంటే వాటిని తగ్గించేసేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఇది కూడా. మీకు తెలియకుండానే గంటల కొద్దీ సోషల్ మీడియాలో ఉండిపోతారు. మీకు తెలియకుండానే గంటల కొద్దీ ముచ్చట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసేయండి. చెత్త చెదారం ఏవి పనికిరావమ్మా. ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏంటంటే మనకు అనుకున్న వాళ్ళు, మనల్ని నచ్చిన వాళ్ళు, మనల్ని మెచ్చిన వాళ్ళు మనతో జీవితాంతం ఉంటారు. కానీ ఈ షికార్లు, సినిమాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ తీసేయండి. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ చెత్త చెదారం అంతా తీసేయండి. మీకంటూ లక్ష్యం లేకపోతే మీ ఎంట ఎవరు నిలబడడు, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర వాళ్ళు కూడా మీరు మా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఫస్ట్ జీవితంలో లక్ష్యం నువ్వు నిలబడటం ముఖ్యం. కాబట్టి ఆ చెత్త యాక్టివిటీస్ అన్నిటిని కూడా మైండ్లో నుంచి తీసేసి కంప్లీట్ ఫోకస్, ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ టైం యూటిలైజ్ చేసుకోండి. తెల్లవారుజామున లేవండి. ఆ టైంలో కామ్గా ఉంటుంది, వెదర్ మంచి పీస్ఫుల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్కి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం, రోజు 1 గంట వ్యాయామాన్ని కేటాయించడం, దానివల్ల మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మెమరీ పెరుగుతుంది, ఫిట్నెస్ వస్తుంది. కాబట్టి మీ మైండ్ ఫిట్నెస్ అండ్ బాడీ ఫిట్నెస్ 2 వస్తాయి. కాబట్టి ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. సిలబస్ ముందర పెట్టుకొని చదవడం మొదలుపెట్టండి. నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మీకు అనవసరం. అంతేకాకుండా ఫైనల్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా మీకు. ఏంటి అంటే, మీరు ఫస్ట్ మీ లక్ష్యం, కానీ మీ లక్ష్యంతో పాటుగా మీరు నిలబడాలి. మీరు బతకాలి అంటే ఒక మార్గం కావాలి కదా. పోషణ, డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నాకు పలానా ఉద్యోగమే అయితే చేస్తా అనేది మీ లక్ష్యం కరెక్టే, కానీ పలానాది రాకపోతే అనేది కూడా నువ్వు ఆలోచించాలి. ఒకవేళ రాకపోతే ఏదొచ్చినా చేయాలి. గ్రూప్ 1 ఆఫీసర్ని అయితేనే నేను చేస్తా అనుకుంటే నువ్వు అది సాధిస్తే ఓకే. కానీ అది రాకపోతే గ్రూప్ 2 జాబ్ వచ్చినా, గ్రూప్ 3 వచ్చినా, ఇంకేదొచ్చినా నువ్వు చేయగలగాలి. ఎందుకంటే ముందు మనం బ్రతకడం, మనం లైఫ్లో సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు అన్ని రకాల నోటిఫికేషన్స్కి ఉపయోగపడే విధంగా లాంగ్ ప్రిపరేషన్ మీరు చేసి పెట్టుకుంటే మీకు ఇంకా అవకాశాలు ఎక్కువ వచ్చినట్టే కదా. అవునా కదా? ఇప్పుడు పీజీ చేసి బీఈడి చేసిన వాళ్ళు ఇటు టీచర్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, అటు లెక్చరర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి. గ్రూప్స్ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఆల్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే విధంగా ప్రిపేర్ కావాలి. కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్, ఇట్లా అన్నిటికీ ఒక్కసారి జిఎస్ మీద పట్టు సాధిస్తే ఏ ఎగ్జామ్ అయినా మీరు బాగా రాయగలుగుతారు. కాబట్టి చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ కాకుండా, నోటిఫికేషన్ దాకా ఎదురు చూడకుండా ముందే మొదలు పెట్టండి. టైంని సద్వినియోగం చేసుకోండి. నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయండి. పాజిటివ్గా ఆలోచించండి. మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. నేను సాధిస్తాను అన్న నమ్మకంతో హార్డ్ వర్క్ చేయండి. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. జాబుల సంఖ్య చూసుకోకండి. నోటిఫికేషన్ డేట్స్ చూసుకోకండి. ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ మీకు అనవసరం. ఫస్ట్ నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పుడు చూసుకో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది. కాబట్టి ఈసారైనా సరే మీ తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఖచ్చితంగా మంచి పక్కా ప్రణాళికతోటి ముందడుగు వేస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.